హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ క్లాస్ బై రాయుడు. దీనిలో ఒక 6th to ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఐఐటి ఫౌండేషన్స్ అని క్లాసులు చెప్పుకుంటున్నామండి. మనం అంటే ఐఐటి వెళ్ళడానికి ఆస్పిరెంట్స్కి ఏవైతే బేసిక్స్ అవసరం అవుతాయో ఆ చాప్టర్స్ అన్నీ కూడా మనం క్లారిటీ ఇస్తున్నాము. సో దాంట్లో ఇవాళ చాప్టరు సెట్స్ అండి. అంటే దీనిలో అసలు సెట్ అంటే ఏంటి, ఎన్ని రకాల సెట్స్ ఉంటాయి, దాంట్లో వచ్చే ఆపరేషన్స్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, డెఫినేషన్ ఆఫ్ ద సెట్ ఈజ్ ఏ సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్. అంటే అదొక కలెక్షన్, అంటే కొన్ని ఆబ్జెక్ట్స్ ఏంటవి, వేరియబుల్స్ అయి ఉండొచ్చు, న్యూమరికల్ అయి ఉండొచ్చు, పీపుల్ అయి ఉండొచ్చు, లేదా గార్డెన్లో ఫ్లవర్స్ అయి ఉండొచ్చు, సపోజ్ సెట్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై, ఇలాంటి కలెక్షన్స్. అంటే ఏవో కొన్ని ఆబ్జెక్ట్స్ని మనం కలెక్ట్ చేస్తే, సో కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్, అలాంటి ఆబ్జెక్ట్స్ ఆ కలెక్షన్ ఏవైతే ఉందో దాన్ని సెట్ అంటామండి. అంటే మనం తెలియకుండానే ముందు సెట్స్ యూజ్ చేస్తున్నాం. ఎలా అంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటాం, సెట్ ఆఫ్ ఓన్ నెంబర్స్ అంటాం, సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఎలా అంటాం, సో సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అంటాం, సెట్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటాం. అంటే ఇవన్నీ కూడా గ్యాదరింగ్, దోస్ ఆర్ ద కలెక్షన్స్. సో దీస్ ఆర్ ద కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్. అవన్నీ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేసి ఒక సెట్లో ఉంచితే దాన్ని ఏమన్నామంటే దాన్నే సెట్ అంటాం. దట్ సెట్ విల్ బీ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. అంటే అలాంటి కలెక్షన్స్ ఎలా ఉండాలంటే వెల్ డిఫైన్ అయి ఉండాలి. సపోజ్ ఐఎమ్ రైటింగ్ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్ ఫర్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 4 అన్నాం అనుకోండి. సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ లెస్ దాన్ 4 అంటే ఇంతవరకు వస్తాయి, 1 2 3 ఇలా. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నారనుకోండి. సపోజ్ AEIOU ఇదొక సెట్. అట్లాగే సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్ అన్నాం అనుకోండి. ఈ క్లాస్లో ఉండే సెట్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ దీనిలోకి వస్తారు. సెట్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై అంటే స్కైలో ఉన్న స్టార్స్ అన్నీ ఇట్లా పెట్టుకోవచ్చు, నేమ్స్ పెట్టుకుంటే అదొక సెట్ డి. అట్లాగే సెట్ C ఈక్వల్ టు సెట్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద విలేజ్. ఆ విలేజ్ తీసుకున్నాను అనుకోండి. సపోజ్ సెట్ ఆఫ్ పర్సన్స్, అవన్నీ కూడా ఒక విలేజ్లో ఉన్న పర్సన్స్ అందరూ ఇలా వస్తారు. లేదా సెట్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్, ఇలాంటి సెట్స్ అన్నీ కూడా అంటే ఇలాంటి ఆబ్జెక్ట్స్, ఏవైనా కొన్ని ఆబ్జెక్ట్స్. లేదా సపోజ్ ఆబ్జెక్ట్స్ X, Y, Z ఇలాగ ఒక 3 వేరియబుల్ తీసుకుంటున్నా ఆల్ఫాబెట్స్. దీనిలో X, Y, Z ఇదొక సెట్. ఇలాంటి కలెక్షన్స్ అంటే కొన్ని ఆబ్జెక్ట్స్ని మనం కలెక్ట్ చేస్తే, ఇక్కడ చూడండి కొన్ని ఆబ్జెక్ట్స్ కలెక్ట్ చేశారు. ఏంటవి, ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 4 అన్న, ఇవన్నీ కలెక్షన్. ఆ న్యాచురల్ నెంబర్ సెట్ నుంచి ఫస్ట్ 4 కన్నా తక్కువ ఏమున్నాయో ఆ కలెక్షన్ ఇది. అట్లాగే సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఓవెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసాం, ఇవన్నీ కలెక్షన్స్. సెట్ ఆఫ్ ఓల్ నెంబర్స్ అన్నాం అనుకోండి. 0 1 2 3 4 అండ్ సో ఆన్ ఇట్లా పోతాయి. సో ఇలా ఉంటాయి. సో ఇవన్నిటిని మనం సెట్గా పిలవచ్చు. అంటే ఒకసారి డెఫినేషన్కి ఎగ్జాంపుల్కి ఒకసారి రిలేషన్ చూడండి. ఇవన్నీ కలెక్షన్స్ అంటున్నా. కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్. తీసుకున్న ఆబ్జెక్ట్ మళ్ళీ తీసుకోలేదు నేను, A, A అని తీసుకోలే, 1, 1 అని తీసుకోలే. ఇలాగ అంటే డిస్టింక్ట్ ఆబ్జెక్ట్, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకున్నా. సో ఇలాంటి ఆబ్జెక్ట్స్ కలెక్షన్, దట్ కలెక్షన్ విల్ బీ ఏ వెల్ డిఫైన్డ్. ఆ కలెక్షన్ అనేది ఎలా ఉండాలంటే వెల్ డిఫైన్ అయ్యి ఉండాలి. అంటే వెల్ డిఫైన్ అంటే ఏంటి అన్న, సపోజ్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 4 అన్నాం అనుకో, ఎవరు రాసిన ఇవే రాస్తారు, 1 2 3 4. లేదనుకోండి ఇంకా రాయమంటే 2, 3, 1 ఇలా రాయొచ్చు. ఆర్డర్ మారుతుంది తప్ప ఎలిమెంట్స్ అవే వస్తున్నాయి. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 4 అంటే. సెట్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నాం అనుకోండి, ఎవరు రాసిన ఇవే రాస్తారు, AEIOU. మేబీ ఆర్డర్ అటు ఇటు ఉంటే ఉండొచ్చు. సో ఆర్డర్ సపోజ్ I ముందు రాసి, O తర్వాత రాసి, U రాసి, E రాసి ఇలా ఉండొచ్చు. ఆర్డర్ మారితే మారచ్చు, కానీ ఎలిమెంట్స్ మాత్రం సేమే ఉన్నాయి. అలాగే ఎలిమెంట్స్ సేమ్గా ఎవరు రాసినా కానీ ఆ ఎలిమెంట్స్ సేమ్ వచ్చే సెట్స్ని ఏమన్నామంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్స్ అంటాం. అలాంటి కలెక్షన్స్ని వెల్ డిఫైన్డ్ కలెక్షన్స్ అంటాం. అలాంటి వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ సెట్. అలాంటి కలెక్షన్స్ని ఏవైతే ఉన్నాయో అలా డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ మనం కలెక్ట్ చేసిన వాటిని సెట్స్ అంటాం.
అంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ కానీ, సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ కానీ, సెట్ ఆఫ్ ఓవెల్స్ కానీ, సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్ అన్న కానీ, సెట్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై అన్న కానీ, సెట్ ఆఫ్ గార్డెన్స్ సెట్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ ద గార్డెన్, ఇలాంటివి కానీ ఇవన్నీ కూడా సెట్స్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, వెల్ డిఫైన్డ్ కానివి ఎలా ఉంటాయి అది ఒకసారి చూసాం అనుకోండి. సపోజ్ ఒక సెట్ ఇలా అన్నారనుకోండి, సెట్ ఆఫ్ సమ్ న్యాచురల్ నెంబర్స్ అన్నారనుకో. సమ్ న్యాచురల్ నెంబర్, ఏవో కొన్ని న్యాచురల్ నెంబర్ కాబట్టి 5, 6, 8, 10 అని రాస్తా. సో ఇంకోరెవరో వచ్చి సపోజ్ 1, 2, 3, 10, 11 ఇవి రాయొచ్చు. ఇవి కూడా సెట్ ఆఫ్ సమ్ న్యాచురల్ నెంబర్సే, ఇవి సెట్ ఆఫ్ సమ్ న్యాచురల్ నెంబర్సే. ఇది మాత్రం వెల్ డిఫైన్ కాదు, ఎందుకంటే ఈ సెట్కి ఎలిమెంట్స్ మారిపోయినాయి. సో అక్కడ స్టేట్మెంట్ ఏమన్నారంటే సెట్ ఆఫ్ సమ్ న్యాచురల్ నెంబర్స్ అన్నారు తప్ప ఎక్కడి నుంచి ఎక్కడి వరకు క్లారిటీ లేదు. అవి వెల్ డిఫైన్ కాదు. ఓకే అండి. సెట్ ఆఫ్ సపోజ్ సెట్ ఆఫ్ టాల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్ అన్నాం అనుకో. టాల్ బాయ్స్ అంటే ఎంతవరకు టాల్, అక్కడ మెజర్మెంట్ ఉండాలి ఎంతవరకు టాల్ అనేది. సో చిన్న పొట్టిగా ఉన్నాడు కూడా నేనే టాల్ అనుకోవచ్చు, వాడికన్నా చిన్న కంపేర్ చేసుకుని. అక్కడ క్లారిటీ లేదు, అది వెల్ డిఫైన్ కాదు. సెట్ ఆఫ్ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్ అన్నాం అనుకో. ఏం టాలెంటు, దేనిలో టాలెంటు, ఎడ్యుకేషన్లోనా, లేదా గ్రౌండ్లో ప్లేయింగ్లోనా, లేదంటే కమ్యూనికేషన్లోనా, ఎక్కడ టాలెంటు అనేది ఒక క్లారిటీ ఇవ్వలే. సో అలాంటివి సెట్స్ కాదు. సెట్ ఆఫ్ బెస్ట్ క్రికెట్ మ్యాన్ అన్నాం అనుకోండి, క్రికెట్ పర్సన్స్ అన్నాం అనుకోండి, అది కూడా సెట్ కాదు. బెస్ట్ అంటే ఏది బెస్ట్, నాకు నచ్చిన క్రికెట్ పర్సన్ నీకు నచ్చకపోవచ్చు. సెట్ ఆఫ్ గుడ్ నావెల్ రైటర్స్ అన్నాం అనుకోండి, నావెల్ అంటే నాకు నచ్చిన నావెల్ నీకు నచ్చకపోవచ్చు. ఓకే అండి, వేరే వేరే ఉంటాయి. అలాంటివి వెల్ డిఫైన్డ్ కాదు. అంటే ఆ సెట్లో ఎలిమెంట్స్ అనేవి ఎవరు రాసినా ఆ సేమ్ ఎలిమెంట్స్ రావాలి. ఆ స్టేట్మెంట్కి ఎవరు రాసినా ఆ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, అలాంటి సెట్స్నే మనం వెల్ డిఫైన్డ్ కలెక్షన్స్ అనాలి. అలాంటి వెల్ డిఫైన్డ్ కలెక్షన్స్నే మనం సెట్గా తీసుకుంటాం. సపోజ్ అలా కాకుండా ఇలాగా సెట్ ఆఫ్ సమ్ న్యాచురల్ నెంబర్స్ అన్నారు. సమ్ అంటే ఏంటో క్లారిటీ లేదు, అట్లా చెప్పలేం. సెట్ ఆఫ్ సమ్ న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దాన్ 10 అన్నాం అనుకో, ఆ క్లారిటీ ఉంది. కొన్ని న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 10 అంటే 1 నుంచి 9 వరకు తీసుకోవచ్చు, అలాంటివి. సెట్ ఆఫ్ సపోజ్ సెట్ ఆఫ్ టాల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్ హూ ఆర్ మోర్ దాన్ 150 సెంటీమీటర్స్ అన్నాం అనుకోండి, అది సెట్ అవుద్ది. అంటే క్లాస్లో మెజర్మెంట్ ఉంది, కరెక్ట్గా చూసి 150 సెంటీమీటర్స్ మెజర్మెంట్ కన్నా పైన ఎవరున్నారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ సెట్లోకి వస్తారు. అలాంటివి సెట్స్ అవుతాయి. సెట్ ఆఫ్ టాలెంటెడ్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్ హూ ఆర్ గెట్టింగ్ మోర్ దాన్ 200 మార్క్స్ ఇన్ యువర్ ఎగ్జామ్ అవుట్ ఆఫ్ 250 అన్నాం అనుకోండి సపోజ్, అలాంటి సెట్ అవుతుంది. అంటే ఎగ్జామ్ కండక్ట్ చేసుకొని దాంట్లో 200 మార్క్స్ కన్నా పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సెట్లో పెట్టచ్చు. అక్కడ క్లారిటీ ఉంది, అది వెల్ డిఫైన్ అవుద్ది. సెట్ ఆఫ్ టాలెంటెడ్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్ అంటే సెట్ కాదు. సెట్ ఆఫ్ టాలెంటెడ్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్ హూ ఆర్ గెట్టింగ్ మోర్ దాన్ 200 మార్క్స్ ఇన్ యువర్ ఎగ్జామ్ అన్నాం అనుకోండి, ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసుకుని దాంట్లో 200 వచ్చి ఆ స్టేట్మెంట్కి క్లారిటీ ఉంది అక్కడ, అంటే ఎంతవరకు తీసుకోవాలి అనేది. సో అలాంటి వెల్ డిఫైన్ ఏవైతే అలాంటి వాటిని వెల్ డిఫైన్ అంటాం. అలాంటి కలెక్షన్స్ని, అలాంటి ఆబ్జెక్ట్స్ని ఏమంటామంటే సెట్ అనొచ్చు. నెక్స్ట్ సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్ ఇండియా అన్నాం అనుకోండి. సపోజ్ ఇండియా అనే వర్డ్లో ఏవైతే లెటర్స్ వాడామో అది సెట్. సో ఏం వాడాం, సో ఐ కామా ఎన్ కామా డి కామా ఐ ఆల్రెడీ వచ్చింది. సో ఏ ఇవి సెట్ అవుద్ది. ఈ సెట్ని ఏమంటామంటే సో సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్ ఇండియా. సో ఇండియాలో అనే వర్డ్లో లెటర్స్ ఏం వాడామో అవి చూడండి. ఐ 2 సార్లు వచ్చింది, కానీ మనం ఒకసారి యూజ్ చేస్తాం, ఎందుకంటే డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ కాబట్టి. సో ఆ వర్డ్లో ఒక 2-3 ఎలిమెంట్స్ సేమ్ ఉన్నా దాన్ని ఒకేసారి తీసుకుంటాం అనమాట, అదే డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే. సో ఇదండి ఫైనల్గా డెఫినేషన్ అర్థమైంది అనుకుంటాను. ఏ కలెక్షన్, అదొక కలెక్షన్, అది ఆ కలెక్షన్ వెల్ డిఫైన్ అయ్యి ఉండాలి. అలాంటి కలెక్షన్స్ ఏమంటామంటే సెట్స్ అంటాం. ఓకే అండి. నెక్స్ట్ దీస్ సెట్స్ ఆర్ మెయిన్లీ డినోటెడ్ బై 2 ఫార్మ్స్. వన్ ఈజ్ సెట్టబిల్డర్ ఫామ్ అండ్ రోస్టర్ ఫామ్. సెట్టబిల్డర్ ఫామ్ అంటే ఏంటి, రోస్టర్ ఫామ్ అంటే ఏంటో చూద్దాం. సెట్స్ అనేవి నార్మల్గా మనం 2 ఫార్మ్స్ చెప్తామండి. ఫస్ట్ ఈజ్ సెట్టబిల్డర్ ఫామ్ అండ్ అనదర్ వన్ ఈజ్ రోస్టర్ ఫామ్. సెట్టబిల్డర్ ఫామ్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ రాసి చూడండి ఇక్కడ. సో రైటింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ అండ్ సెపరేటెడ్ బై ద కామాస్. అంటే ముందు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అన్నీ ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా సెట్టబిల్డర్ ఫామ్సే. అంటే A = 1 2 3 4 5 6 అలాగే
ఇదో సెట్ బిల్డర్ ఫామ్, ఎందుకంటే ఎలిమెంట్స్ అన్ని కనపడుతున్నాయి అండ్ సెపరేటెడ్ బై ద కామర్స్. ఇక్కడ కూడా సపోజ్ 1, 1/2, 1/3, 1/4 ఇవి. సో 1, 4, 9, 16, 25, అలాగే AEIOU 0, 1, 2, 3, 4, 5 ఇలా ఉన్నాయి. సో ఇలాంటి ఫార్మేషన్ ఏమంటామంటే సెట్ బిల్డర్ ఫామ్ అంటామండి. అంటే కెన్ రైట్ ఆల్ ద ఎలిమెంట్స్ అండ్ సెపరేటెడ్ బై ఏ కామర్స్. నెక్స్ట్ మళ్ళీ రోస్టర్ ఫామ్ అంటే ఏంటి అన్నాం అనుకోండి. సో ఇన్ ద రోస్టర్ ఫామ్ చూడండి, ఇవన్నిటికీ రోస్టర్ ఫామ్ రాస్తాను. సెట్ A ఈక్వల్ టు ఇలా ఉంటుంది. సో దట్ ఈజ్ ఎక్స్ సచ్ దట్ అంటాం. అంటే టేకింగ్ ఏ వన్ వేరియబుల్ వాల్యూ విచ్ ఈజ్ రిప్రజెంటింగ్ ఈచ్ ఎలిమెంట్. ఇక్కడున్న ఒక్కొక్క ఎలిమెంట్ని ఈ ఎక్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఆ ఎక్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము? సో దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 ఇలా రాస్తాం. ఈ ఫామ్ని ఏమంటామంటే రోస్టర్ ఫామ్ అంటామండి. రోస్టర్ ఫామ్ అంటే అన్ని ఎలిమెంట్స్ రాయం దీనిలో. సెట్ బిల్డర్ ఫామ్లో ఎలిమెంట్స్ అన్నీ రాస్తాం, దీనిలో ఎలిమెంట్స్ అన్నీ రాయం, ఓన్లీ ఒక వేరియబుల్ రాస్తాం. దట్ వేరియబుల్ ఈజ్ రిప్రజెంటింగ్ ఈచ్ ఆఫ్ ద ఎలిమెంట్. ప్రతి ఎలిమెంట్కి ఇదే రిప్రజెంటేషన్. ఈ ఎలిమెంట్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము రాస్తాం. ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ సెట్, న్యాచురల్ నెంబర్ తీసుకున్నాం అన్నీ కూడా. ఎంతవరకు? ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే 6 కానీ 6 కన్నా తక్కువైన న్యాచురల్ నెంబర్ తీసుకోండి అని. అంటే 1, 2, 3, 4, 5 ఇలా అనమాట అండి. ఈ రెండు సేమే, కాకపోతే ఇదేమో సెట్ బిల్డర్ ఫామ్ అంటాం, ఇదేమో రోస్టర్ ఫామ్ అంటామండి. అట్లాగే సపోజ్ బి ఉందనుకోండి, బి ఈక్వల్ టు ఇక్కడ చూడండి 1, 1/2, 1/3 అలా రాసాం. అంటే ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1/x లా ఉంది. దట్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ సెట్ అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఆర్ లెస్ దాన్ 6 ఇలానే తీసుకోవచ్చు. ఇక్కడ లెస్ దాన్ 6 అండ్ 6 కన్నా తక్కువైన న్యాచురల్ నెంబర్స్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1/x. చూడండి 1/1, 2 పెట్టామనుకోండి n ఈక్వల్ టు 1/2, 3 అన్నాం అనుకోండి 1/3, n ఈక్వల్ టు x ఈక్వల్ టు 4 పెట్టామనుకో 1/4, 1/5 ఈ ఫామ్లో ఉన్నాయి. సో లెస్ దాన్ 6 వరకు. అట్లాగే ఎలిమెంట్ సి చూడండి ఎలా ఉందో. సో 1, 4, 9 ఒక రిలేషన్ ఉంది అక్కడ. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ వరకు ఉన్నాయి. అంటే ఇది ఈచ్ ఎలిమెంట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వేర్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ దట్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 న్యాచురల్ నెంబర్ అని న్యాచురల్ నెంబర్ తీసుకున్నాను. చూడండి సపోజ్ డి ఉన్నది అనుకోండి, డి. సో AEIOU ఇది ఎట్లా రాస్తాం అన్నాం అనుకోండి. సపోజ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఇక్కడ డైరెక్ట్గా రాసేయడమేండి. ఎక్స్ అనేది మనం తీసుకున్నది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఓవెల్స్తో తీసుకున్నాం కదండి, ఆ ఓవెల్స్ రాసేయడమేండి. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని రాస్తామండి. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని రాస్తాం క్లియర్గా. సో ఎక్స్ రాస్తే ఎక్స్ ఈజ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఎందుకంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్ కానీ ఓల్ నెంబర్స్ కానీ ఇంటికి మన రిప్రజెంట్ ఒక నెంబర్ ఉంది, ఒక వేరియబుల్ తెలుసు మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఓల్ నెంబరు, ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ అని రాయొచ్చు. కానీ ఓల్ నెంబర్స్కి వేరియబుల్ రాయలేం కదండి, డైరెక్ట్ రాసేయడమే దానికి. ఎక్స్ రాస్తే ఎక్స్ ఈజ్ ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెట్స్ అండి. ఈ సెట్స్లో ఏం రకాలు ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్, అనదర్ నేమ్ ఈజ్ వాయిడ్ సెట్. ఈ మూడు ఒకటే అండి. నల్ సెట్ అయినా, ఎంటీ సెట్ అయినా, వాయిడ్ సెట్ అయినా ఒకటే. అంటే ఏ సెట్ కంటైనింగ్ నో ఎలిమెంట్స్ ఇన్ ఇట్. ఆ సెట్స్లో ఎలిమెంట్స్ ఏమీ ఉండవని, ఓన్లీ ఎంటీ అంటే కామన్ ఓన్లీ బ్రాకెట్ ఒకటే ఉంటుంది. అంటే ఓన్లీ బ్రాకెట్, ఇది ఒక సెట్ అంతే అండి. నో ఎలిమెంట్ ఇట్ కంటైన్, ఏ ఎలిమెంట్స్ ఉండవు. అలాంటి ఎలిమెంట్స్ని ఏమంటామంటే ఎంటీ సెట్ అంటాం, లేదా వాయిడ్ సెట్ అంటాం, లేదా ఇలా రాయొచ్చు పై అంటాం సింబల్. ఈ పై రిప్రజెంటేషన్ ఏంటంటే నో ఎలిమెంట్స్ ఇన్ ఇట్. ఏ సెట్ కంటైనింగ్ నో ఎలిమెంట్స్ ఇన్ ఇట్, ఎలిమెంట్స్ ఏమీ కనపడవు. అలాంటి వాటిని ఎంటీ సెట్ అనాలి. అంటే ఎగ్జాంపుల్ సపోజ్ ఏ ఈక్వల్ టు ఇట్లా తీసుకున్నా ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ అండ్ 2x - 5 ఈక్వల్ టు 0 అన్నాను అనుకోండి. చూడండి ఏ ఎలిమెంట్స్ వస్తాయో ఇక్కడ. ఎక్స్ అనే ఎలిమెంట్ రావాలి, దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ సెట్ అయి ఉండాలి టు సాటిస్ఫై 2x - 5 ఈక్వల్ టు 0. 2x - 5 ఈక్వల్ సింప్లిఫై చేయండి. 2x ఈక్వల్ టు 5, x ఈక్వల్ టు 5/2. ఎక్స్ వాల్యూ 5/2 అయి ఉండాలి. మరి 5/2 న్యాచురల్ నెంబర్ సెట్లో ఉంటుందండి, ఫ్రాక్షన్స్ ఉండవు కదా దీనిలోని. సో అది ఎంటీ సెట్, ఆ ఎలిమెంట్స్ ఏమి కనపడవు. అంటే ఇది ఎంటీ సెట్. అట్లాగే సపోజ్ సెట్ ఈక్వల్ టు ఇట్లా ఉందండి. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓల్ నెంబర్ దట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అండ్
ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 1 అన్నాను అనుకోండి, సపోజ్ అండ్ వాడాను ఇక్కడ. సో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 1, ఎక్స్ అనే వాల్యూ 1 కన్నా ఎక్కువ అయి ఉండాలి, అండ్ దట్ ఎక్స్ విల్ బీ ఏ లెస్ దాన్ 1. అంటే ఏదో ఒక వాల్యూ తీసుకోవాలి మనం, ఆ వాల్యూ అనేది 1 కన్నా ఎక్కువ అయి ఉండాలి, అదే వాల్యూ 1 కన్నా తక్కువ అయి ఉండాలి. సో అలాంటి వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయలేం. సో దట్ ఈజ్ ఆల్సో ఏ ఎంప్టీ సెట్. అంటే ఆ సెట్లో ఎలిమెంట్స్ ఏమీ లేవు, ఏమీ రావట్లేదు అనుకోండి, అలాంటి సెట్స్ని ఎంప్టీ సెట్స్ అంటాం. ఓన్లీ బ్రాకెట్ ఒక్కటే ఉంటుంది. సో లేదా ఇలా సింబల్ పై అని చెప్పొచ్చు. సపోజ్ ఇలా అన్నాం అనుకోండి, సెట్ ఆఫ్ సెట్ ఇలా అన్నాం అనుకోండి. సో ఇది ఎంప్టీ సెట్ అవుద్దా? అవ్వదు. ఎందుకంటే ఒక ఎలిమెంట్ ఉన్నట్టు దీంట్లోని. సెట్ ఆఫ్ సెట్ అంటే సెట్ కూడా ఒక ఎలిమెంటే. ఏంటంటే ఎలిమెంట్స్ ఇవే ఉండాలి అని రూల్ ఏమి లేదు మనకి, ఏవైనా ఉండొచ్చు. వేరియబుల్ కానీ, ఆల్ఫాబెట్స్ కానీ, పర్సన్స్ నేమ్స్ కానీ ఏమైనా ఉండొచ్చు అనుకున్నాం. ఇదో సెట్ అనేది ఒక ఎలిమెంట్ కింద మీనింగ్ వస్తుంది. అంటే ఇలాంటిది ఇది ఎంప్టీ సెట్ కాదు. సపోజ్ సెట్ ఆఫ్ పై అన్నాం అనుకోండి, ఇది ఎంప్టీ సెట్ కాదు. ఎందుకంటే పై అనే ఎలిమెంట్ కూడా ఉంది కదండి, అందువల్ల. సపోజ్ సెట్ ఆఫ్ ఇలా అన్నాం అనుకోండి, సెట్ ఆఫ్ 0, ఇది కూడా చాలామంది పిల్లలు ఎంప్టీ సెట్ ఏమో అనుకుంటారు. 0 కూడా ఒక ఎలిమెంటే. సో 0 కూడా ఒక ఎలిమెంట్గా ఉంది అక్కడ. ఇలాంటివి ఏవి ఎంప్టీ సెట్లు కాదు. ఎంప్టీ సెట్ అంటే ప్యూర్గా ఓన్లీ బ్రాకెట్ ఒక్కటే ఉండాలి, మధ్యలో ఎలిమెంట్స్ ఏమీ కనపడకూడదు. అలాంటి సెట్స్ని ఎంప్టీ సెట్స్ అంటాం. దానికి రిప్రజెంటేషన్ పై 0 రాసి ఇట్లా క్రాస్ చేసాం అనుకోండి, దాన్ని పై అని పిలుస్తాం. అది కూడా ఎంప్టీ సెట్ రిప్రజెంటేషన్. అంటే ఏ ఎలిమెంట్స్ ఏమీ కనపడవు. అలాంటి సెట్స్ని మనం ఎంప్టీ సెట్ అనొచ్చు. నెక్స్ట్ సెకండ్ టైప్ ఈజ్ సింగిల్టన్ సెట్. ఇక్కడే అర్థమవుతుంది. సింగిల్టన్ అంటే ఏ సెట్ కంటైనింగ్ సింగిల్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్. ఒక ఎలిమెంట్ ఉంటుంది దీనిలోని. అంటే ఏదో ఒక ఎలిమెంట్, సపోజ్ ఇలా ఉంది, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అన్నాం అనుకోండి. ఈవెన్ ప్రైమ్ అన్నాం చూడండి. ఈవెన్ ప్రైమ్స్ ఏముంటాయి? ఈవెన్ నెంబర్ అయ్యి ఉండి ప్రైమ్ నెంబర్ అయ్యేది ఓన్లీ 2 ఒకటే. సో దిస్ సెట్ కంటైన్ సింగిల్టన్ సెట్. అట్లాగే సపోజ్ సెట్ బి ఇలా ఉంది, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ అండ్ mod x ఈక్వల్ టు 5 అన్నాం అనుకోండి. సో mod x ఈక్వల్ టు 5 అంటే mod x ఈక్వల్ టు 5 అంటే x ఈక్వల్ టు +or-5 కదండి, +5 -5. బట్ x ఈజ్ ఫ్రమ్ న్యాచురల్ నెంబర్ సెట్. న్యాచురల్ నెంబర్ సెట్లో -5 కనపడదు మనకి, ఓన్లీ 5 ఒకటే కనపడుతుంది. సో ఇట్ ఈజ్ ఏ సింగిల్టన్. అదే ఇక్కడ n లేకుండా z ఉందనుకోండి, సపోజ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ అండ్ mod x ఈక్వల్ టు 5 అన్నాం అనుకోండి, అది సింగిల్టన్ అవుద్దా అంటే కాదు. ఎందుకంటే mod x ఈక్వల్ టు 5 అంటే x ఈక్వల్ టు +or-5, +5 -5 రెండు ఎలిమెంట్స్ వస్తున్నాయి దాంట్లోని. రెండు ఎలిమెంట్స్ సెట్లో ఉంటాయి, ఎందుకంటే -5 జెడ్లో ఉంటుంది, 5 కూడా జెడ్లో ఉంటుంది, కాబట్టి అది సింగిల్టన్ అవ్వదు. అదే ఎక్స్ బిలాంగ్స్ టు n కానీ w కానీ అన్నాం అనుకోండి, దట్ ఈజ్ ఏ సింగిల్ సెట్, అంటే సింగిల్టన్ సెట్. అంటే సెట్లో ఎలిమెంట్స్లో ఓన్లీ ఒక ఎలిమెంటే కనబడుతుంది అనుకోండి, అలాంటి సెట్స్ని మనం సింగిల్టన్ సెట్ అనాలి. ఒక ఎలిమెంటే ఉంటారు. లైక్ ఎక్స్ వస్తే ఎక్స్ ఈజ్ ఈవెన్ ప్రైమ్, ఈవెన్ అయ్యి ప్రైమ్ నెంబర్ అయ్యేది ఒకటే నెంబర్ ఉంది ఇలాగ. సో mod x ఈక్వల్ టు 5 ఇలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఫైనైట్ సెట్. ఇక్కడ మీనింగ్ అర్థమవుతుంది. ఏ సెట్ కంటైనింగ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎన్ని ఉన్నాయి మనం చెప్పగలగాలి. అంటే 1 2 3 4 5 అండ్ సో ఆన్ అప్ టు 10 అన్నాం అనుకోండి. ఇవి న్యాచురల్ నెంబర్ సెట్ 1 2 3 4 5 10 వరకు ఉన్నాయి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 10 అని చెప్పొచ్చు. అలాంటి వాటిని ఫైనైట్ సెట్స్ అంటాం. సో ఫైనైట్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ దానికి ఆపోజిట్ ఇన్ఫైనైట్ సెట్. ఏ సెట్ కంటైనింగ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సపోజ్ సెట్ ఆఫ్ ఓవెల్స్ అన్నాం అనుకోండి. నెక్స్ట్ ఇన్ఫైనైట్ సెట్ అంటే విచ్ ఈజ్ నాట్ ఏ ఫైనైట్ ఇర్ ఇన్ఫైనైట్ సెట్. అంటే ఏ సెట్ కంటైనింగ్ అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, కౌంటబుల్ లేని అండ్ సో అని అలా వస్తూ ఉంటాయి అనమాట. సపోజ్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అన్నాం అనుకోండి. 1 2 3 4 5 అండ్ సో ఆన్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఎండింగ్ లేదు కదండి, అలా పోతూ ఉంటాయి. సపోజ్ సెట్ ఆఫ్ ఓల్ నెంబర్స్ ఇన్ యువర్ క్లాస్ అండ్ సెట్ ఆఫ్ ఓల్ నెంబర్స్ అన్నాం అనుకోండి. ఏమొస్తాయి 0 1 2 3 4 5 అండ్ సో ఆన్ అలా అవుతుంది. అండ్ సో ఆన్ చుక్కలు కనబడతాయి మనకు లాస్ట్లో. అలాంటి వాటిని ఇన్ఫైనైట్ సెట్స్ అంటాం. సో ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ అంటే ఇట్ కంటైనింగ్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఎన్ని ఉన్నాయి అని చెప్పొచ్చు.
అంటే సపోజ్ బి ఈక్వల్ టు సెట్ ఎక్స్ కామా వై కామా జెడ్ కామా డబ్ల్యూ, ఇది ఫైనైట్ సెట్ అవుద్ది. ఎందుకని ఈ సెట్లో ఓన్లీ 4 ఎలిమెంట్సే ఉన్నాయి, 4 కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాంటి వాటిని ఫైనైట్ అంటాం. అలా కాకుండా అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ సో అలా పోతూనే ఉన్నాయి, ఎండింగ్ ఏంటో తెలియదు, అలాంటి సెట్స్ని ఇన్ఫైనైట్ సెట్స్ అంటాం. నెక్స్ట్ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ అండి. కార్డినల్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్. అంటే సపోజ్ ఏ సెట్ కంటైనింగ్ 1 2 3 4 5 ఎలిమెంట్స్, ఇట్స్ ఎ కార్డినల్ నెంబర్ ఈజ్, దాన్ని ఎన్ ఆఫ్ ఏ అంటాం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ సెట్ ఈజ్, చూడండి 1 2 3 4 5 ఉన్నాయి. సో ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 5. సపోజ్ అలాగే బి సెట్ ఇలా తీసుకున్నా, ఎక్స్ కామా వై కామా జెడ్ కామా డబ్ల్యూ ఇలా తీసుకున్నాను అనుకోండి. సో ఇన్ దిస్ ఎన్ ఆఫ్ బి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి 1 2 3 4 ఉన్నాయి కదండి. ఎన్ ఆఫ్ బి ఈక్వల్ టు 4. దీన్నే మనం కార్డినల్ నెంబర్ అంటాం. కార్డినల్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్. ఆ సెట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయో దాన్నే కార్డినల్ నెంబర్ అంటాం. ఓకే అండి. నెక్స్ట్ ఈక్వల్ సెట్స్. అంటే సపోజ్ 2 సెట్స్ కంటైనింగ్ సేమ్ ఎలిమెంట్స్. అంటే ఒక సెట్ ఏ ఈక్వల్ టు 0 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే అనదర్ సెట్ ఈజ్ సపోజ్ 2 3 1 0 ఉన్నాయనుకోండి. ఈ సెట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి 0 1 2 3, ఇక్కడ కూడా 0 1 2 3 ఎలిమెంట్సే ఉన్నాయి. దెన్ యూ కెన్ సే దిస్ ఏ ఈక్వల్ టు బి, ఏ కామా బి ఆర్ ఈక్వల్ సెట్స్ అనొచ్చు. నెక్స్ట్ ఈక్వలెంట్ సెట్స్. ఈక్వలెంట్ సెట్స్ అంటే 2 సెట్స్ కంటైనింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. 2 సెట్లోని సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయి ఉండాలి, అంటే కార్డినల్ నెంబర్ సేమ్ అయి ఉండాలి. సపోజ్ ఏ సెట్ కంటైనింగ్ 1 2 3 ఎలిమెంట్స్. సపోజ్ అనదర్ సెట్ బి కంటైనింగ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఇలా ఉన్నాయనుకోండి. సో ఫర్ దిస్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ 3. సో ఎన్ ఆఫ్ బి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఆల్సో 3. దెన్ యూ కెన్ టెల్ ఏ కామా బి ఆర్ ఈక్వలెంట్ సెట్స్. ఈక్వలెంట్ సెట్స్ అంటే 2 సెట్స్ కంటైనింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అండ్ దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో నెక్స్ట్ సెట్లో కూడా అన్నీ ఎలిమెంట్స్ ఉంటే ఆ 2 సెట్లని మనం ఈక్వలెంట్ సెట్స్ అంటాం. కానీ మరి ఈక్వల్ సెట్స్ అంటే ఆ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ అయి ఉండాలి, ఎలిమెంట్స్ కూడా సేమ్ అయి ఉండాలి. అలాంటి వాటిని ఈక్వల్ సెట్స్ అంటాం. సో ఆల్ ఈక్వల్ సెట్స్ ఆర్ ఈక్వలెంట్ సెట్స్, బట్ ఆల్ ఈక్వలెంట్ ఆర్ నీడ్ నాట్ బి ఈక్వల్. అంటే ఈక్వల్ సెట్స్ అన్నీ కూడా ఈక్వలెంట్ అనొచ్చు, ఎందుకని సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్, కార్డినల్ నెంబర్ సేమ్ ఉంటుంది కాబట్టి. మరి అన్ని ఈక్వలెంట్ని మనం ఈక్వల్ అనొచ్చా? అన్నిసార్లు అనలేం, నీడ్ నాట్ బి. సో ఆల్ ఈక్వల్ సెట్స్ ఆర్ ఈక్వలెంట్, బట్ ఆల్ ఈక్వలెంట్ సెట్స్ ఆర్ నీడ్ నాట్ బి ఈక్వల్ సెట్స్. ఇక్కడ కార్డినల్ నెంబర్ ఒక్కటే సేమ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ సబ్సెట్ అంటే ఏంటి చూసుకున్నాం అనుకోండి. సపోజ్ ఐఎమ్ టేకింగ్ 2 సెట్స్. సో ఫస్ట్ సెట్ కంటైనింగ్ సమ్ ఎలిమెంట్స్ 1 2 3 4 ఎలిమెంట్ తీసుకున్నా. సపోజ్ సెట్ బి ఈక్వల్ టు 1 2 3 4 5 ఎలిమెంట్ తీసుకున్నా. ఇక్కడ చూడండి సెట్ ఏలో ఎలిమెంట్స్ అన్నీ కూడా బీలో కనబడుతున్నాయి మనకి. సో 1 2 3 4 తీసుకున్నాం, ఇక్కడ కూడా 1 2 3 4 ఉండి కొన్ని ఎక్సెస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఏమనాలంటే ఏ ఈజ్ సబ్సెట్ టు బి అంటాం. ఇది సబ్సెట్ సింబల్ ఇలా వాడతామండి, ఇలా వాడతాం సబ్సెట్కి. సో అంటే ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ, ద ఎలిమెంట్ ప్రజెంట్ ఇన్ ఫస్ట్ సెట్ ఈజ్ ఆల్సో ప్రజెంట్ ఇన్ సెకండ్ సెట్. దెన్ వీ కెన్ కాల్ ఫస్ట్ సెట్ ఈ సబ్సెట్ టు సెకండ్ సెట్. అంటే ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ సెకండ్ సెట్లో కనబడతాయి, అప్పుడు ఫస్ట్ సెట్ని సెకండ్ సెట్కి సబ్సెట్ అంటాం. అండ్ సెకండ్ సెట్ ఈజ్ సూపర్ సెట్ టు ఏ. దీన్ని ఏ ఈజ్ సబ్సెట్ టు బి అండ్ బి ఈజ్ ఏ సూపర్ సెట్ టు ఏ. బి ఈజ్ కాల్డ్ ఏ సూపర్ సెట్ టు ఏ అంటాం, సూపర్ సెట్. కానీ ఏ మాత్రం సబ్సెట్ టు ఏ అంటాం. అంటే ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇంకో సెట్లో కనబడాలి. సపోజ్ వీ నో దట్ ఆల్ ద న్యాచురల్ నెంబర్స్ ఆర్ సబ్సెట్ టు ఆల్ నెంబర్స్. అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే మనం 1 2 3 4 అండ్ సో ఆన్ తీసుకుంటాం. ఆల్ నెంబర్స్ అంటే 0 1 2 3 4 అవన్నీ తీసుకుంటాం. అంటే అన్ని న్యాచురల్ నెంబర్స్ మనం ఆల్ నెంబర్లో కనబడతాయి. సో ఆల్ ద న్యాచురల్ నెంబర్స్ ఆర్ సబ్సెట్ టు ఆల్ నెంబర్స్. సేమ్ యాజ్ ఆల్ నెంబర్స్ ఆర్ సబ్సెట్ టు ఇంటీజర్స్. ఆల్ ఇంటీజర్స్ ఆర్ సబ్సెట్ టు రేషనల్ నెంబర్స్. ఆల్ రేషనల్ నెంబర్స్ ఆర్ సబ్సెట్ టు రియల్ నెంబర్స్ అండ్ ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ సబ్సెట్ టు కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ నెంబర్స్ కదండి. ఇవన్నీ కాంప్లెక్స్ నెంబర్లో ఉంటాయి. అలా అంటే ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనకు సెకండ్ సెట్లో కనబడుతుంటే ఆ ఫస్ట్ సెట్ని సెకండ్ సెట్కి సబ్సెట్ అంటాం. నెక్స్ట్
సపోజ్ ఐఎమ్ టేకింగ్ ఏ సెట్ 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీనికి ఎన్ని సబ్సెట్లు రాయగలం అన్నాం అనుకోండి. సపోజ్ ఎంటీ సెట్ ఈ సబ్సెట్ టు ఎవ్రీ సెట్. ఎంటీ సెట్ అంటే ఎలిమెంట్స్ ఏమీ లేవు, కానీ ఇక్కడ బ్రాకెట్ నుండి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ సెట్ దీనికి సబ్సెట్ అవుద్ది. సపోజ్ సెట్ ఆఫ్ 1 అని తీసుకున్నా. 1 ఒకటే ఉన్న ఎలిమెంట్స్ ఉన్న సెట్ ఉందనుకోండి. ఈ సెట్లో ఎలిమెంట్ ఒకటే ఉంది, దీనిలో 1, 2, 3 ఉన్నాయి. సో ఈ సెట్ దీనికి సబ్సెట్ అవుద్ది. నేను రాస్తున్నాను ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ రాస్తున్నాను ఇక్కడ. సెట్ ఆఫ్ 2 ఇదొక సబ్సెట్ దీనికి. సెట్ ఆఫ్ 3 ఇదొక సబ్సెట్. నెక్స్ట్ సెట్ ఆఫ్ 1, 2 అన్నాం. ఇదొక సెట్ 1, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, దీనిలో 1, 2, 3 ఉన్నాయి. సో ఈ సెట్కి సబ్సెట్ అవుద్ది. అట్లాగే సపోజ్ సెట్ ఆఫ్ 2, 3 ఇదొక సబ్సెట్ అవుద్ది. సెట్ ఆఫ్ 1, 3 అన్న సెట్ దానికి సబ్సెట్ అవుద్ది. నెక్స్ట్ సెట్ ఆఫ్ 1, 2, 3 ఇది సబ్సెట్ అవుద్ది. సో చూడండి ఎన్ని వచ్చినాయో 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చినాయి. అంటే 8 సబ్సెట్స్. అంటే దీనికి ఒక ఫార్ములా ఉందండి. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్ ఈజ్ 2n. ఎన్ని సబ్సెట్స్ వస్తాయి అంటే 2n. n ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్. ఈ సెట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదండి, దట్ ఈస్ 2³ దట్ ఈక్వల్ టు 8. ఆ 8 ఇవే. సపోజ్ 4 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. 4 ఎలిమెంట్స్ ఉన్న సెట్కి సబ్సెట్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అన్నాం అనుకోండి, 2⁴ దట్ ఈక్వల్ టు 16 వస్తాయి. ఇలా అనమాట. అంటే ఎంటీ సెట్ ఇట్ సెల్ఫ్ కామన్గా ఉంటుంది. ఎంటీ సెట్ ఈ సబ్సెట్ టు ఎవ్రీ సెట్ అండ్ ఏ సెట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సబ్సెట్ టు సెట్ ఇట్ సెల్ఫ్. ఆ సెట్టే సబ్సెట్ అవ్వచ్చు. మధ్యలో ఇవన్నీ వస్తాయి. ఇలాంటి వాటిని ఏమన్నా ఉంటే సబ్సెట్స్ అంటాం. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్ ఈక్వల్ టు 2n దట్ ఈక్వల్ టు 2³ 8 వస్తాయి ఈ సెట్కి అయితే. ఓకే అండి. నెక్స్ట్ ఎక్సెప్ట్ ది సెట్ ఇట్ సెల్ఫ్ రిమైనింగ్ ఆల్ సెట్స్ ఈజ్ కాల్డ్ ప్రాపర్ సబ్సెట్స్. కింద రాసాను చూడండి. ప్రాపర్ సబ్సెట్స్ అంటామంటే సబ్సెట్ వేరు, ప్రాపర్ సబ్సెట్ వేరు. ప్రాపర్ సబ్సెట్ అంటే ఎక్సెప్ట్ ద సెట్ ఇట్ సెల్ఫ్ రిమైనింగ్ ఆల్ సబ్సెట్స్ ఈజ్ నోన్ యాజ్ ప్రాపర్ సబ్సెట్స్. ప్రాపర్ అంటే ఆ సెట్ ఇట్ సెల్ఫ్ ఉండకూడదు, ఉండకుండా మిగతా సబ్సెట్స్ అన్నిటినీ కూడా మనం ప్రాపర్ సబ్సెట్స్ అనాలి. సో నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ ఈక్వల్ టు 2n - 1. ఒకటి తగ్గించాలి. 2n అంటే మొత్తం సబ్సెట్స్ వచ్చినాయి కదండి, -1. ఆ ఒకటి ఏంటి తగ్గించేది, ఇదే ద సెట్ ఇట్ సెల్ఫ్. ఎక్సెప్ట్ ద సెట్ ఇట్ సెల్ఫ్ రిమైనింగ్ ఆల్ సబ్సెట్స్ నోన్ యాజ్ ప్రాపర్ సబ్సెట్స్. అంటే అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ అయినా సరే దీనిలో తక్కువగా ఉంటుంది అన్నమాట నా సెట్తో పాటు. అలాంటి వాటిని మనం ప్రాపర్ సబ్సెట్స్ అనాలి. ఇంకోటి పవర్ సెట్ ఒకటి ఉందండి. పవర్ సెట్ అంటే ఏంటి అన్నాం అనుకోండి, సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్ అంటే ఇంక్లూడింగ్ ద సెట్ ఇట్ సెల్ఫ్. ఇవన్నీ కలుపుకుని ఈ సబ్సెట్స్ అన్నీ కూడా ఒక సెట్లో పెట్టామనుకోండి, ఆ పెద్ద సెట్ని ఏమనాలంటే పవర్ సెట్ అంటామండి. పవర్ సెట్ అంటే సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్. సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ అంటే ఒక సెట్కి ఫామ్ అయ్యే అన్ని సబ్సెట్స్ని ఒక సెట్లో పెట్టామనుకోండి, ఒక పెద్ద సెట్. దట్ సెట్ ఈజ్ నోన్ యాజ్ పవర్ సెట్. పవర్ సెట్ అంటాం. పి ఆఫ్ ఏ ఇలా ఉందనుకోండి, పి ఆఫ్ ఏ అంటే పవర్ సెట్ ఆఫ్ ఏ. ఈ పవర్ సెట్లో ఎలిమెంట్స్ ఏముంటాయంటే ఆ సెట్కి సబ్సెట్స్ అన్నీ ఉంటాయి. ఆ సెట్లకి ఒక సెట్కి ఎన్నైతే సబ్సెట్స్ రాయగలమో, ఎన్ని రాయగలం అనుకున్నాం, 2n. అవన్నీ కలిపి ఒక సెట్లో పెట్టామనుకోండి, దాన్నే పవర్ సెట్ అంటాం. ఆ పవర్ సెట్లో ఎలిమెంట్స్ దీనికి సబ్సెట్సే అవుతాయి. ఇప్పుడు n ఆఫ్ పి ఆఫ్ ఏ అన్నాం అనుకోండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పవర్ సెట్ ఈజ్ సేమ్ ఫార్ములా 2n. ఎందుకని పవర్ సెట్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి అంటే దీంట్లో సబ్సెట్స్ ఎన్ని ఫామ్ అయినాయో అన్నీ ఉంటాయి కాబట్టి. సో నెంబర్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఈక్వల్ 2n. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్స్ పవర్ సెట్ ఈక్వల్ టు 2n అట్లా. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్. దీనిలో వచ్చే ఆపరేషన్ చూద్దామండి. ఫస్ట్ వన్ యూనియన్ ఆఫ్ సెట్స్. దీనికి సింబల్ ఇట్లా వాడతాం, ఇది యూనియన్ సింబల్. అంటే సపోజ్ ఐఎమ్ టేకింగ్ వన్ సెట్ ఏ ఈక్వల్ టు 0, 2, 4, 6, 7 అనే ఎలిమెంట్ తీసుకున్నా. సపోజ్ అండ్ సెట్ బి ఈక్వల్ టు 1, 2, 3, 5, 6, 7, 8, 9 తీసుకున్నా. సో వీ నీడ్ టు డూ యాజ్ ఏ యూనియన్ బి. ఏకి బికి యూనియన్ చేయాలి. యూనియన్ అంటే ఇక్కడ కానీ ఏ రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం తీసుకుంటామండి యూనియన్ అంటే. సపోజ్ ఇక్కడ చూడండి 1, 0 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవన్నీ వస్తాయి. అంటే ఇన్ ద యూనియన్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఏ ఆర్ ఇన్ బి ఆర్ ఇన్ బోత్, యూ కెన్ టేక్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ బోత్.
అంటే సపోజ్ ఇలా ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ యూనియన్ బి అన్నాం అనుకోండి, అంటే ఎక్స్ అనే ఎలిమెంటు ఏ యూనియన్ బిలో ఉంది అంటే దట్ ఎక్స్ విల్ బి ఇన్ ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. అంటే ఎక్స్ అనేది ఏలో అయినా ఉండొచ్చు ఆర్ బిలో అయినా ఉండొచ్చు. అలాంటివన్నీ కూడా ఏ యూనియన్ బిలో తీసుకుంటామండి. యూనియన్ ఆఫ్ టూ సెట్స్ అంటే యూ కెన్ టేక్ ఎనీ ఇక్కడ ఉన్న వెదర్ ఇట్ ఈజ్ ఇన్ ఏ ఆర్ ఇన్ బి ఆర్ ఇన్ బోత్, మొత్తం అన్నీ కలిపి రాసేయడమే. దాన్ని యూనియన్ ఆఫ్ టూ సెట్స్ అంటాం. సపోజ్ ఒక కంపెనీలో ఒక యూనియన్స్ ఉంటాయండి. అంటే దాంట్లో కొంతమంది R&D డిపార్ట్మెంట్లో ఉండొచ్చు, కొంతమంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు, అలా కొంతమంది క్వాలిటీ చెకింగ్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు. ఏదేమైనా వీళ్ళందరూ యూనియన్ అయ్యేటప్పటికి వీళ్ళందరూ కలిసిపోతారు. అంటే యూనియన్ అయ్యేటప్పటికి అది ఏ డిపార్ట్మెంట్ అనవండి, అది ఏలో ఉండి అలా బిలో ఉండేవి యూనియన్ అనగానే ఆ సెట్లాగా వచ్చేస్తాం. ఇలాగా రాసే వాటిని ఏమంటామంటే ఆపరేషన్ని యూనియన్ అంటాం. యూనియన్ ఆఫ్ టూ సెట్స్, ద వెదర్ ఇట్ ఈజ్ ఇన్ ఏ ఆర్ ఇన్ బి. ఫస్ట్ సెట్లో ఉంది, సెకండ్ సెట్లో ఉండి, కామన్గా ఉండే లెటర్స్ కూడా అన్నీ కూడా ఈ సెట్లోకి వస్తాయి. దాన్ని యూనియన్ ఆఫ్ టూ సెట్స్ అంటామండి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సెట్స్. దీనికి సింబల్ ఏంటంటే దాని రివర్స్ అండి, ఇలా రాస్తాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. సపోజ్ పై సెట్కే నేను ఇంటర్సెక్షన్ రాస్తున్నా, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే టేక్ ద కామన్ ఎలిమెంట్స్ ఇన్ బోత్ ద సెట్స్. ఇక్కడ సెట్ ఏ తీసుకున్నాము, ఇక్కడ సెట్ బి తీసుకున్నాము. రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకుంటాం దీనిలో. అలాంటివి వచ్చే సెట్ని ఏమంటామంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సెట్స్ అంటాం. చూడండి, కామన్ 0 ఉంది, ఇక్కడ లేదు కదా, తీసుకోము. 2 రెండిట్లోనే ఉంది. ఇగో 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 లేదు, అది పనికిరాదు. సో 6 ఎలిమెంట్ 6 ఉంది కామన్. ఎలిమెంట్ 7 కూడా కామనే. 4 ఎక్కడ లేదు, 0 కూడా అక్కడ లేదు. ఇక్కడ ఎలిమెంట్స్ ఇక్కడ కామన్ లేవు. రెండిట్లోనే కామన్ కనపడే ఎలిమెంట్స్ కొన్నే ఉన్నాయి. 2, 6, 7 ఇలాంటి సెట్ని ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సెట్స్ అంటాం. అంటే రెండు సెట్లోని కామన్ ఎలిమెంట్స్ ఏవి కనపడుతున్నాయో అవి ఇంటర్సెక్షన్లో తీసుకుంటామండి. అంటే ఇక్కడ సపోజ్ ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాం అనుకో, ఎక్స్ అనే ఎలిమెంట్ ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉంది అంటే దట్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. అది ఏలోని కనపడుతుంది అండ్ బిలో కూడా కనపడుతుంది. ఏలోని బిలో రెండిట్లోని కనపడే ఎలిమెంట్సే ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉంటాయి. ఇదండి. సో యూనియన్ అంటే అన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి, ఇంటర్సెక్షన్ అంటే ఓన్లీ కామన్ ఎలిమెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. ఏ ఈక్వల్ టు కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో కూడా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో వీ నీడ్ టు డూ ఏ మైనస్ బి, దాన్ని డిఫరెన్స్ అంటాం. ఇక్కడ ఏం తీసుకోవాలంటే ద ఎలిమెంట్ ప్రజెంట్ ఇన్ ఓన్లీ ఏ బట్ నాట్ ఇన్ బి. అలాంటివన్నీ ఏ మైనస్ బిలోకి వస్తాయి. అది ఏలోనే ఉండాలి, అది బిలో కనపడకూడదు. అంటే సపోజ్ 0 బిలో లేదు కదండి, అంటే ఇక్కడ తీసుకోవాలి. 2 ఇక్కడ ఉంది, పనికిరాదు. 4 ఇక్కడ లేదు, అది మనకి ఇక్కడ వస్తుంది. 6 అక్కడ ఉంది, 7 అక్కడ ఉంది, పనికిరాదు. అంటే ది సెట్ కంటైన్ ఓన్లీ 2 ఎలిమెంట్స్ 0, 4. అంటే ఎక్సెప్ట్ ద కామన్ ఎలిమెంట్స్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఏ అండర్ ఏ మైనస్ బి. అలా కాకుండా సపోజ్ బి మైనస్ ఏ అన్నాం అనుకోండి, ద ఎలిమెంట్ ప్రజెంట్ ఇన్ బి బట్ నాట్ ఇన్ ఏ, అది ఏలో కనపడకూడదు. అలాంటి ఎలిమెంట్స్ అన్నీ బి మైనస్ ఏలోకి వస్తాయి. చూడండి, ఇక్కడ 1 ఇక్కడ లేదు కదా, అది బి మైనస్ ఏలోకి వస్తుంది. 2 ఇక్కడ ఉంది కదా, పనికిరాదు. 3 ఇక్కడ లేదు, తీసుకోవచ్చు. 5 ఇక్కడ లేదు, తీసుకోవచ్చు. 6 ఇక్కడ ఉంది, 7 ఇక్కడ ఉంది. సో 8 లేదు, 9 లేదు. ఇలాంటివి బి మైనస్ ఏలోకి వస్తాయి. అంటే ఏ మైనస్ బి అంటే గుర్తుపెట్టుకోండి, ఎక్స్క్లూజివ్లీ ఇన్ ఏ బట్ నాట్ ప్రజెంట్ ఇన్ బి. సో బి మైనస్ ఏ అంటే ద ఎలిమెంట్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ బి బట్ నాట్ ఇన్ ఏ, అది బిలోనే ఉండాలి, అవి ఏలో కనపడకూడదు. అలాంటి వాటిని బి మైనస్ ఏ అంటాం. అంటే ఇక్కడ కామన్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేయండి. సపోజ్ 2 ఎలిమెంట్, ఇక్కడ 2 కామన్ ఉంది, ఇక్కడ 4 అక్కడ లేదు. ఇక 6 అనే ఎలిమెంట్ కామన్ కనపడుతుంది, 7 అనే ఎలిమెంట్ కామన్ కనపడుతుంది. చూడండి, ఈ కామన్ తీసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ రాస్తే దాన్ని ఏ మైనస్ బి అంటాం. ఇవి రాయకూడదు కామన్ అండి. బి మైనస్ ఏ అన్నాం అనుకోండి, ఎక్సెప్ట్ ద కామన్ ఎలిమెంట్స్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇన్ బి. బిలో ఏవైతే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ దీనిలోకి వస్తాయి. దాన్ని బి మైనస్ ఏ అంటామండి. దీన్ని డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ అంటాం. నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఆఫ్ సెట్స్.
అంటే కాంప్లిమెంటరీ ఆఫ్ సెట్స్ అంటే ఏంటి? సపోజ్ ఐఎమ్ టేకింగ్ సమ్ ఎగ్జాంపుల్ మ్యూ అంటే దాన్ని యూనివర్సల్ సెట్ అని తీసుకుంటామండి. అది సపోజ్ 0, 1, 2, 3, 4 అండ్ సో 10 వరకు ఉన్నాయి. అండ్ ఐఎమ్ టేకింగ్ ఏ సెట్ ఏ 2, 4, 6, 8, 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. వీ నీడ్ టు ఫైండ్ ఏ కాంప్లిమెంట్ అంటాం, లేదా ఏ డాష్ అని పిలుస్తాం. దీని మీనింగ్ ఏంటంటే అండి మ్యూ మైనస్ ఏ అని. ఏ కాంప్లిమెంట్ అంటే మ్యూ మైనస్ ఏ అని, అంటే ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ మ్యూ బట్ నాట్ ఇన్ ఏ. ఏలో ఏవైతే ఎలిమెంట్స్ లేవో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద మ్యూ అండర్ ఏ కాంప్లిమెంట్. అంటే ఏ కాంప్లిమెంట్లో ఉండే ఎలిమెంట్స్ ఏలో ఉండవు, ఏలో ఉండే ఎలిమెంట్స్ ఏ కాంప్లిమెంట్లో కనపడవు. అంటే ఇక్కడ ఏమొస్తాయంటే మ్యూ మైనస్ ఏ అంటే ద ప్రజెంట్ ఇన్ మ్యూ బట్ నాట్ ఇన్ ఏ. ఏలో 2 ఉంది కదా, రావు. సో 1 వస్తుంది, 2 రాదు, అంటే 3 వస్తుంది, 3 ఇక్కడ లేదు కాబట్టి. 4 ఉంది, రాదు. 5 వస్తుంది, 6 రాదు. 7 వస్తుంది, 8 రాదు, 9 రాదు, 10 వస్తాయి. ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం ఏ కాంప్లిమెంట్ అనాలి. ఏ కాంప్లిమెంట్ అంటే ద ఎలిమెంట్ విచ్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ఏ. అంటే సపోజ్ ఇఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అన్నాం అనుకోండి, దట్ ఎక్స్ ఈజ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ కాంప్లిమెంట్. ఆ ఎక్స్ అనే ఎలిమెంట్ ఏలో ఉంది అంటే అది ఏ కాంప్లిమెంట్లో కనపడదండి. అట్లాగే సపోజ్ ఇంకో సెట్ బి తీసుకుంటున్నా. సో ఇయర్ బి ఈక్వల్ టు 1, 2, 4, 5, 9 అని తీసుకున్నాను అనుకోండి. సపోజ్ హీ ఆస్క్డ్ వాట్ ఈజ్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అన్నారు అనుకోండి. అంటే ఏ కాంప్లిమెంట్ అంటే ఏలో లేకుండా మిగతా ఎలిమెంట్స్ అన్నీ తీసుకున్నాం మ్యూలోంచి. మరి ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే దీనికి కూడా ఫార్ములా మ్యూ మైనస్ ఏ యూనియన్ బి అలా వస్తుంది. అంటే ద ఎలిమెంట్ ఎక్స్క్లూజివ్ మ్యూ బట్ నాట్ ఇన్ ఏ యూనియన్ బి. మరి ఫస్ట్ ఇక్కడ రాద్దాం. మ్యూ అంటే ఏ ఎలిమెంట్స్ వస్తున్నాయి? 1, 2, 3, 4 అండ్ సో 10 వరకు వస్తాయి. మైనస్ ఏ యూనియన్ బి ఎంత అనుకున్నాం మనం, యూనియన్ ఆఫ్ 2 సెట్స్ అంటే ఏలోని బిలోని మొత్తం వస్తాయి అని. ఏమొస్తాయి మొత్తం అంటే 1 ఉంది, 2 ఉంది, ఇక్కడ 3 లేదండి. సో 4 ఉంది, 5 ఇక్కడ ఉంది, 5 కూడా, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఈ ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి. మరి మైనస్ చేయాలని దీనిలోంచి సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి. 1 అక్కడ ఉంది, పనికిరాదు. 2 పనికిరాదు. 3 లేదు కదండి, 3 వస్తుంది. 4, 5, 6 రావు. 7 వస్తుంది. 8, 9 ఉన్నాయి, 10 వస్తుంది. ఇదే ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్. రఫ్గా గుర్తుపెట్టుకోండి. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఎక్సెప్ట్ ఏ యూనియన్ బి ఎలిమెంట్స్ రిమైనింగ్ ఫ్రమ్ మ్యూ. మ్యూలో ఆ ఏ యూనియన్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని తీసేసి మిగతా మ్యూలో ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్ని దీనిలోకి వస్తాయి, ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్లోకి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అన్నాం అనుకోండి, ఎక్సెప్ట్ ద ఏ ఇంటర్సెక్షన్ బి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ మ్యూ. ఏ మైనస్ బి హోల్ కాంప్లిమెంట్ అన్నాం అనుకోండి, ఎక్సెప్ట్ ద ఏ మైనస్ బి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ మ్యూ. అవన్నీ కూడా కాంప్లిమెంటరీ సెట్స్ అంటాం. అంటే పవర్ ఆఫ్ సి లేదా ఇలాగ 1 అన్న పెడతాం, దాన్నే కాంప్లిమెంటరీ ఆఫ్ సెట్స్ అంటాం. నెక్స్ట్ డిస్జాయింట్ సెట్స్. అంటే సపోజ్ ఇఫ్ ఐ టేక్ 2 సెట్స్ ఏ అండ్ బి, ఇఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పై అయిందనుకోండి. అంటే ఏంటి, ఇంటర్సెక్షన్ దాకా అనుకున్నాం మనం కామన్ ఎలిమెంట్స్ అని తీసుకుంటామని. కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవన్నమాట, 2 సెట్లకి కామన్ ఎలిమెంట్స్ ఏమి కనపట్టలేదు. అలాంటి 2 సెట్లు ఏమనాలంటే డిస్జాయింట్ సెట్స్ అంటాం. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే బి ఈక్వల్ టు ఎక్స్ కామా వై కామా జెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఏ ఇంటర్సెక్షన్ బి రాద్దాం అనుకుంటాం. అంటే కామన్ ఎలిమెంట్స్ ఎక్కడున్నాయి, కామన్ ఏమి లేవు. ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి, ఇక్కడ XYZ ఉన్నాయి, కామన్గా ఏమైనా ఎలిమెంట్స్ ఏమీ లేవు. సో అలాంటి సెట్స్ని ఏమంటామంటే ఎంటీ సెట్ వస్తుంది మనకి ఇంటర్సెక్షన్, లేదా పై. అలాంటి 2 సెట్స్ని డిస్జాయింట్ సెట్స్ అంటే అక్కడే మీనింగ్ ఉంది. డిస్జాయింట్ అంటే దెర్ ఇస్ నో జాయింట్ ఎలిమెంట్, దెర్ ఇస్ నో కంబైన్ ఎలిమెంట్, దెర్ ఇస్ నో కామన్ ఎలిమెంట్స్ ఇన్ బోత్ ద సెట్స్. సచ్ సెట్స్ ఈజ్ నోన్ యాజ్ డిస్జాయింట్ సెట్స్. ఓకే అండి. నెక్స్ట్ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ 2 సెట్స్ అంటాం. అంటే అదేంటంటే ఏ డెల్టా బి అంటాం. ఇఫ్ ఐ టేక్ ఏ కామా బి 2 సెట్స్, ఇట్స్ సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ 2 సెట్స్ ఈజ్ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. దాన్ని సిమెట్రిక్ డిఫరెన్స్ అంటాం. అంటే ఏ యూనియన్ బి అంటే మొత్తం వచ్చేస్తాయి, ఏలోని బిలు మొత్తం అన్నీ, ఎక్సెప్ట్ కామన్, రిమైనింగ్ కామన్ అని సబ్ట్రాక్ట్ చేసేయాలి. అంటే దీనిలో ఎక్స్క్లూజివ్లీ ఏలో ఉండేవి ప్లస్ ఎక్స్క్లూజివ్లీ బిలో ఉండేవి మాత్రమే వస్తాయి. దాన్నే సిమెట్రిక్ డిఫరెన్స్ అంటాం. దీన్ని ఇంకోలా రాసుకోవచ్చు. ఎట్లా అంటే ఏ మైనస్ బి యూనియన్
బి మైనస్ ఏ అని కూడా రాయొచ్చు. చూడండి రెండు ఒకటే. ఏ మైనస్ బి అంటే ఎక్స్క్లూజివ్లీ ఇన్ ఏ, అది బిలో కనపడదు. బి మైనస్ ఏ అంటే ఎక్స్క్లూజివ్లీ ఇన్ బి, అవి ఏలో కనపడవు. ఆ రెండింటి యూనియన్నే సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే. ఇది అంతే. ఏ యూనియన్ బి అంటే ఏలోని బిలోని మొత్తం వస్తాయి, దాంట్లోంచి కామన్ ఇవన్నీ సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎక్స్క్లూజివ్లీ ఏ అండ్ ఎక్స్క్లూజివ్లీ బి, అవి మాత్రమే కనబడతాయి. అలాంటి సెట్స్ని ఏమనాలంటే ఏ డెల్టా బి, దాన్నే సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ అంటాం. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్. అంటే ఇప్పుడు అన్నీ కొన్ని ఆపరేషన్ చేసుకున్నాం కదండి. అంటే ఏ యూనియన్ అని, ఇంటర్సెక్షన్ అని, డిఫరెన్స్ అని, సిమెట్రిక్ డిఫరెన్స్ అని, అవన్నీ వెన్ డయాగ్రామ్ని ఎట్లా చూపించవచ్చు అంటే జాన్ వెన్ అండ్ యూలర్ డెవలప్డ్ దిస్ వెన్ డయాగ్రామ్స్. అంటే సెట్స్ని మనం వెన్ డయాగ్రామ్లో కూడా చూపించవచ్చు ఆపరేషన్స్. ఎట్లా అంటే, సో ఇన్ ద వెన్ డయాగ్రామ్ యూ కెన్ రిప్రజెంటింగ్ ఎనీ క్లోజ్డ్ ఫిగర్ టు ఏ సెట్. ఒక సెట్కి ఏమన్నా క్లోజ్డ్ ఫిగర్ తీసుకోవచ్చు. అంటే ఒక సర్కిల్ కానీ, ఓవెల్ కానీ, ఇలా ఫిగర్ ఏవైనా కానీ సెట్గా రిప్రజెంట్ చేయొచ్చు, క్లోజ్డ్ ఫిగర్. సో సింపుల్గా మనం ఏంటంటే ఇలా ఓవెల్స్ కానీ, సర్కిల్స్ కానీ సెట్గా రిప్రజెంటేషన్గా తీసుకుంటాం. సపోజ్ దిస్ ఈ సెట్ ఏ అండ్ దిస్ ఈ సెట్ బి. ఇవన్నీ కూడా ఒక యూనివర్సల్ సెట్లో ఉన్నాయి. ఇలా మ్యూ, ఇది ఒక మ్యూ అండి, దీనిలో ఉన్నాయి అనుకోండి సపోజ్. సో రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ యూనియన్ బి అన్నాం అనుకోండి. సో ఏ యూనియన్ బిలో ఏం తీసుకోవాలి, ఇదొక సెట్ ఏ, ఇదొక సెట్ బి, రెండు కామన్గా కొంత రీజియన్ కూడా పెట్టాం. అంటే ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఏ, ఇది ఎక్స్క్లూజివ్లీ బి, ఇది కామన్. ఏ యూనియన్ బి మనకు కావాలనుకోండి సపోజ్, ఇది ఏలో అయినా ఉండొచ్చు, బిలో అయినా ఉండొచ్చు, కామన్ అయినా ఉండొచ్చు అనుకుంటున్నాం కదండి. అంటే దీనికి రిప్రజెంటేషన్ ఏమొస్తుంటే మొత్తం షేడ్ చేయాలి ఇట్లాగా. సో ఏ బి అండ్ టోటల్ ఈ రిప్రజెంటేషన్ అనేది ఇలా ఉండేదాన్ని ఏమంటామంటే ఏ యూనియన్ బి ఇలా తీసుకొచ్చండి. సపోజ్ ఏ ఇంటర్సెక్షన్ బికి వెన్ డయాగ్రామ్ ఎట్లా వస్తుంది. సపోజ్ ఇఫ్ ఐ టేక్ ఏ సెట్ అండ్ బి సెట్, ఈ రెండు కలిసి ఒక యూనివర్సల్ సెట్లో ఉన్నాయి ఏ అండ్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి కావాలండి. అంటే ఇంటర్సెక్షన్ అని తెలుసు మీకు, ఓన్లీ కామన్ రీజన్. రెండింటికి కామన్ ఎక్కడ ఉందండి, ఇక్కడ కదా. సో ఇది షేడ్ చేసాం అనుకోండి, ఈ రీజియన్, దిస్ రీజియన్ ఈజ్ రిప్రజెంటింగ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే ఇలా షేడ్ చేసింది ఏ ఇంటర్సెక్షన్ బికి రిప్రజెంట్ చేస్తుంది అని. అలాగే ఏ మైనస్ బి అన్నాం అనుకోండి సపోజ్, ఇది ఏ, ఇది బి, రెండు కూడా డిస్జాయింట్ సెట్స్ కాదండి. నేను తీసుకునేవి రెండు కూడా డిస్జాయింట్ సెట్స్ కానివి తీసుకుంటున్నాను. డిస్జాయింట్ అంటే మళ్ళీ విడివిడిగా వస్తాయి, కామన్ ఎలిమెంట్స్ ఏవి ఉండేలా తీసుకుంటున్నాను అనమాట రెండు సెట్లు. సో ఏ మైనస్ బి తెలియాలి మనకి. సో ఏ మైనస్ బి అంటే ఎక్స్క్లూజివ్లీ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి అనుకున్నాం. అంటే ఓన్లీ ఏ రీజియన్, ఇది ఒక్కటే తీసుకున్నాం అనుకోండి. ఈ షేడెడ్ రీజియన్ ఏమంటామంటే ఏ మైనస్ బి ఇలా అంటాం. సపోజ్ బి మైనస్ ఏ అన్నాం అనుకోండి, ఇదొక సెట్టు, ఇదొక సెట్టు. సో బోత్ ఆర్ ఇన్ యూనివర్సల్ సెట్ ఏ అండ్ బి. సో బి మైనస్ ఏ కావాలి నాకు. సో బి మైనస్ ఏ రిప్రజెంటేషన్ ఏమొస్తుంది అంటే ఓన్లీ బి, ద ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ఓన్లీ బి బట్ నాట్ ఇన్ ఏ. ఏలోకి అసలు పోకూడదు, ఓన్లీ బిలో ఉండాలన్నమాట, కామన్లో కూడా ఉండకూడదండి. అలాంటి ఆ షేడ్ని ఏమంటామంటే బి మైనస్ ఏ ఇలా అంటాం. నెక్స్ట్ ఏ కాంప్లిమెంట్ అన్నాం అనుకోండి, ఒక యూనివర్సల్ సెట్ ఉంది, ఒక యూనివర్సల్ సెట్ మ్యూ, ఇక్కడ ఒక ఏ ఉంది, ఏ సెట్. సో రిప్రజెంటింగ్ ఏ కాంప్లిమెంట్ అన్నాం అనుకోండి. ఏ కాంప్లిమెంట్ అంటే ఏమనుకున్నాం, మ్యూ మైనస్ ఏ అన్నాం. అంటే ఎక్సెప్ట్ ఏ రిమైనింగ్ రీజియన్, అంటే అవుట్ సైడ్ రీజియన్ ఇది ఒక్కటి తీసుకోవాలి బయట. అంటే ఏలోకి పోకూడదు, ఏలోకి వెళ్ళకుండా ఓన్లీ బయట మ్యూలో ఏవైతే ఉందో అదంతా మనం ఏ కాంప్లిమెంట్గా తీసుకోవాలి. ఇది ఏ కాంప్లిమెంట్. ద షేడెడ్ రీజియన్ ఈజ్ రిప్రజెంటింగ్ ఏ కాంప్లిమెంట్ ఇట్లా వస్తుందన్నమాట. అలా కాకుండా సపోజ్ ఏ యూనియన్ బి ఆల్ కాంప్లిమెంట్ అన్నాం అనుకోండి, ఇదొక ఏ, ఇది బి, రెండు కలిసి ఒక యూనివర్సల్ సెట్లో ఉన్నాయి, ఇది ఏ అండ్ బి అండ్ మ్యూ. సో ఐ వాంట్ టు షేడ్ ఏ యూనియన్ బి ఆల్ కాంప్లిమెంట్ అనుకున్నాం. అంటే మ్యూ మైనస్ ఏ యూనియన్ బి అని. ఎక్సెప్ట్ ఏ యూనియన్ బి రిమైనింగ్ రీజియన్, అంటే బయట రీజియన్ ఏమైతే ఉందో ఎక్సెప్ట్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే ఆల్రెడీ ఫస్ట్ గీసాను చూడండి, ఇదే ఏ యూనియన్ బి అంటే ఏబి మొత్తం వచ్చేస్తాయి, అవి తప్ప మిగతా రిమైనింగ్ రీజియన్ ఫ్రమ్ మ్యూ ఇదంతా ఏమంటామంటే ఈ షేడ్ రీజియన్ ఏమంటామంటే ఏ యూనియన్ బి ఆల్ కాంప్లిమెంట్ అంటామండి. అంటే ఎక్సెప్ట్ ఏ యూనియన్ బి రిమైనింగ్ రీజియన్.
ఇలా ఉండేదాన్ని ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అనాలి. ఇవి వెన్ డయాగ్రామ్స్. అంటే ఇప్పుడు దాకా మనం చేసిన ఆపరేషన్స్కి ఎట్లాగా వస్తాయి అనేది కొంచెం క్లారిటీ వస్తుంది దీనిలో అయితే. ఏ యూనియన్ బి అంటే మొత్తం ఎలిమెంట్స్ అని తీసుకుంటాం, ఇంటర్సెక్షన్ అంటే ఓన్లీ కామన్ తీసుకుంటాం, ఏ మైనస్ బి అంటే ఓన్లీ ఏ తీసుకుంటాం, బీలోకి వెళ్ళాం, బి మైనస్ ఏ అంటే ఓన్లీ బి, ఏలోకి వెళ్ళాం, ఏ కాంప్లిమెంట్ అంటే ఏ తప్ప మిగతా అంతా తీసుకుంటాం, మిగతా మ్యూలో అన్నీ కూడా. అలాగే ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఎక్సెప్ట్ ఏ యూనియన్ బి రిమైనింగ్, ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఎక్సెప్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి రిమైనింగ్, మొత్తం అలా తీసుకుంటాం. అలాగే ఏ మైనస్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఎక్సెప్ట్ ఏ మైనస్ బి రిమైనింగ్, మిగతా అంతా తీసుకుంటాం. అలాగా రిప్రజెంట్ చేసే వాటిని వెన్ డయాగ్రామ్స్ అంటామండి. ఒక 3 సెట్స్ ఉన్నాయి, ఏ సెట్, బి సెట్ అండ్ సి సెట్స్. ఇదో సెట్ ఏ, సెట్ బి అండ్ సెట్ సి. ఈ 3 కూడా ఒక యూనివర్సల్ సెట్లో ఉన్నాయండి ఇట్లాగా. సో హీ ఆస్క్ టు ఫైండ్ ఏ యూనియన్ బి యూనియన్ సి అన్నాం అనుకోండి. అంటే ఏకి బికి సికి యూనియన్ మొత్తం, అంటే సేమ్ ఇందా చేసినట్టే ఏలోని బిలోని మొత్తం అంతా షేడ్ రీజన్ వచ్చేసి అంతా వచ్చేస్తుంది. సో టోటల్ ఇవంతా కంప్లీట్గా షేడ్ చేయాలి, ఏ బి సి మొత్తం. సో దిస్ రీజియన్ ఈజ్ రిప్రజెంటింగ్ ఏ యూనియన్ బి యూనియన్ సి మొత్తం ఇదంతా ఇలా చేసింది. అలా కాకుండా ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అన్నాం అనుకోండి. సపోజ్ ఇదొక సెట్ ఏ, ఇదొక సెట్ బి, ఇదొక సెట్ సి. ఈ 3 కూడా ఒక యూనివర్సల్ సెట్ యూలో ఉన్నాయి, ఏ బి అండ్ సి. సపోజ్ హీ ఆస్క్ టు ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. అంటే 3టికి కామన్, ఏకి బికి అండ్ సికి కామన్ రీజన్ ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉన్నాయి 3 కామన్ రీజన్ ఇక్కడ ఫామ్ అయింది. సో ఇలా షేడ్ చేసిన రీజన్నే ఏ, ఇది వస్తుంది అన్నమాట, ఈ పార్ట్ వస్తుంది ఇలాగా. సో ఇదే ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి కామన్. ఇట్లా 3 సెట్స్ ఉంటే ఇట్లా రిప్రజెంట్ చేస్తామండి. నెక్స్ట్ మన ఎగ్జాంపుల్ ప్రాబ్లం అండి. మ్యూ ఈక్వల్ టు 1 2 3 4 5 10 వరకు ఇచ్చారు. ఇన్ దట్ ఏ ఈక్వల్ టు, సపోజ్ సెట్ ఏ అండి, ఏ ఈక్వల్ టు 1 2 4 5 7 9 ఉన్నాయి అండ్ బి ఈక్వల్ టు 4 5 6 7 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో హీ ఆస్క్ టు ఫైండ్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్, ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ బై ద హెల్ప్ ఆఫ్ వెన్ డయాగ్రామ్ అన్నారు అనుకోండి సపోజ్. సో వెన్ డయాగ్రామ్ యూజ్ చేసి మీకు ఆల్రెడీ ముందు ఆపరేషన్ చెప్పాను, ఏ యూనియన్ బి అంటే ఏలో బిలో మొత్తం రాసేస్తాం, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏకి బి కామన్ రాస్తాం, ఏ మైనస్ బి అంటే ఓన్లీ ఏలో ఉండేవి బిలో లేనివి రాస్తాం, బి మైనస్ అలా అనుకున్నాం మనం. వెన్ డయాగ్రామ్ యూజ్ చేసి ఎట్లా చేద్దాం అనుకున్నాం అనుకోండి. సపోజ్ ఐఎమ్ టేకింగ్ 2 సెట్స్ ఏ అండ్ బి, బోత్ ఆర్ ఇన్ యూనివర్సల్ సెట్లో ఉన్నాయి. ఇది ఏ అనుకోవచ్చు, ఇది బి అనుకోవచ్చు. అంటే ఏలో కొన్ని ఎలిమెంట్స్ వస్తాయి, ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇవన్నీ, బిలో ఇవన్నీ. సో రెండింటికి కామన్గా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. చూడండి ఎలా రిప్రజెంట్ చేయాలి, ఎలిమెంట్స్ అని నేను వెన్ డయాగ్రామ్లో పెట్టాలి. ఇక్కడ చూడండి కామన్ ఏమున్నాయి ముందు పెట్టేస్తా. కామన్ ఏమని చూడండి, 4 కామన్ కనబడుతుంది అంటే 4 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక 5 ఉంది కామన్గా, 6 లేదు, 7 కూడా కామన్గా ఉంది ఇవి. సో మిగతా మరి ఏలో ఏమున్నాయి 1, సో 1 ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 2 కూడా ఉంది, 4 5 7 వచ్చినాయి అంటే 9. చూడండి ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ సరిపోతాయి మీకు. 1 2 4 5 7 9 ఇవి ఉన్నాయి. 1 2 4 5 7 ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి. మరి బీలో ఏమున్నాయి, ఇదిగో చూడండి బీలో 4 ఆల్రెడీ ఇక్కడ వచ్చింది, బీలో 5 వచ్చింది, 6 ఎలిమెంట్ ఒకటి వస్తుంది, 7 ఆల్రెడీ ఇక్కడ ఉంది, 10 ఇక్కడ వస్తాయి. చూడండి మ్యూలో చెక్ చేయండి మళ్ళీ, 1 వచ్చింది, 2 వచ్చింది, 3 రాలే. 3 అంటే బయట ఎక్కడ ఉంటుంది అనమాట అండి, ఏకి బీకి సంబంధం లేకుండా ఉంది 3 అనేది. సో 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది, 8 కూడా లేదండి దీనిలోనే, అంటే 8 కూడా ఈ బయట ఉంటుంది. అంటే ఏకి బీకి కానీ కామన్ కానీ సంబంధం లేకుండా ఉందని బయట ఉందన్నమాట మ్యూలో. ఇవన్నీ కూడా మ్యూ, ఈ 2 సెట్లు కూడా మొత్తం మ్యూలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఏ కామా బి సెట్స్ అన్నీ కూడా సబ్సెట్ మ్యూ అండి, దాంట్లోనే ఉంటాయి. నెక్స్ట్ 10 ఎలిమెంట్ 10 కూడా ఉంది. ఇది ఈ ఎలిమెంట్స్కి వెన్ డయాగ్రాము ఇలా వస్తుంది. సో దీన్ని చూసి మనం ఈజీగా ఇవన్నీ ఆన్సర్లు రాయొచ్చు. సో హీ ఆస్క్డ్ టు ఫైండ్ ఏ యూనియన్ బి అన్నాం అనుకోండి. అంటే ఏలో బిలో మొత్తం షేడ్ చేస్తాం కదండి, ఏలోని బిలోని కామన్గా ఏమున్నాయి అవన్నీ రాసేయండి. సో 1 ఉంది, 2 ఉంది, 3 లేదు, 4 5 6 7 8 లేదు, 9 10 ఇవన్నీ కూడా ఏ యూనియన్ బిలోకి వస్తాయి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఓన్లీ కామన్ ఎలిమెంట్స్,
రెండు సెట్లకి కామన్ ఏమున్నాయంటే 4, 5, 7 ఎలిమెంట్స్ ఏ ఇంటర్సెక్షన్ బిలోకి వస్తాయి. నెక్స్ట్ ఏ మైనస్ బి అంటే ఎక్స్క్లూజివ్లీ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి, అదొకటి ఏలో కనపడాలి. అంటే 1 to 9 ఈ ఎలిమెంట్స్ అనేవి ఏ మైనస్ బి అవుతాయి. నెక్స్ట్ బి మైనస్ ఏలో ఏమొస్తాయి, ఎక్స్క్లూజివ్లీ ఇన్ బి బట్ నాట్ ఇన్ ఏ, అంటే అవి 6, 10 ఎలిమెంట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఏ యూనియన్ బి ఆల్ కాంప్లిమెంట్ అంటే ఎక్సెప్ట్ ఏ యూనియన్ బి రిమైనింగ్ రీజియన్ ఫ్రమ్ ద మ్యూ. రిమైనింగ్ ఏమున్నాయండి 3, 8 ఏకి ఏ యూనియన్ బికి సంబంధం లేకుండా ఉన్న ఎలిమెంట్స్ 3, 8 వస్తాయి. అట్లాగే ఏ ఇంటర్సెక్షన్ బి ఆల్ కాంప్లిమెంట్ అంటే ఎక్సెప్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద మ్యూ, అంటే ఇక్కడ 1, 2, 6, 9, 10, 3 and 8 ఇవన్నీ వస్తాయి. అంటే ఎక్సెప్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి అవి ఒక్కటి తప్ప మిగతావన్నీ తీసుకోవచ్చు. ఇవి ఏ ఇంటర్సెక్షన్ బి ఎలిమెంట్స్. అంటే ఏమైనా క్వశ్చన్ ఇచ్చి విత్ ద హెల్ప్ ఆఫ్ వెన్ డయాగ్రామ్ ఫైండ్ ఆల్ దీస్ అంటే ఇలా వెన్ డయాగ్రామ్ బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ చేయించండి. ఓకే, సపోజ్ కొన్ని మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ మనం వెన్ డయాగ్రామ్ యూజ్ చేయొచ్చండి. ఓ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఒకటి చెప్తున్నా చూడండి. సపోజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ యువర్ క్లాస్ 50. సపోజ్ ఆ క్లాస్లో ఒక 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇన్ దట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లే క్రికెట్, దాంట్లో NC అంటున్నా, అంటే క్రికెట్ ఆడేవాళ్ళు ఒక 30 మెంబర్స్ ఉన్నారనుకోండి సపోజ్. సో నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ప్లే ఫుట్బాల్, సపోజ్ ఒక ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఒక 25 మెంబర్స్ ఉన్నారనుకున్నాం అనుకోండి సపోజ్. ఏమి ఆడని వాళ్ళు అంటే NC యూనియన్ F ఓల్డ్ డాష్ అనుకుంటాం. అంటే ఏమీ ఆడరాళ్ళు, సి అంటే క్రికెట్లోనే ఉండరు, ఫుట్బాల్లోని కూడా ఉండరు అనమాట అండి. లేని వాళ్ళు బయట కదా ఉంటారు అనుకున్నాం మనం. అది ఒక 5 మెంబర్స్ ఉన్నారండి సపోజ్. సో హీ ఆస్క్డ్ టు ఫైండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ప్లే బోత్ ద గేమ్స్. 2 గేములు ఆడేవాళ్ళు ఎంతమంది అని అడిగారు క్వశ్చన్. సో వీ నీడ్ టు ఫైండ్ NC ఇంటర్సెక్షన్ F అంటే సి అంటే క్రికెట్ ఫుట్బాల్ కామన్గా ఆడేవాళ్ళు ఎంతమంది మన క్వశ్చన్. ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నా చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ 50. దాంట్లో హౌ మెనీ ఆర్ ప్లే క్రికెట్ అనగానే ఒక 30 మెంబర్స్ చేతులు ఎత్తారు, వీళ్ళందరూ 30 క్రికెట్ ఆడతారు. సో హౌ మెనీ ఆర్ ప్లే ఫుట్బాల్ అనగానే ఒక 25 మెంబర్స్ చేతులు ఎత్తారు, వీళ్ళందరూ ఒక 25. మరి ఏమి ఆడకుండా ఆడియన్స్గా ఉండిపోయారు ఎంతమంది అంటే ఒక 5 మెంబర్స్ ఉన్నారు. మేమేం ఆడమంటే వాళ్ళు చూస్తామన్నారు అనుకోండి సపోజ్. అయితే 2 గేములు ఆడేవాళ్ళు ఎంతమందో కావాలి మనకి, సి ఇంటర్సెక్షన్ F. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం వెన్ డయాగ్రామ్ యూజ్ చేయొచ్చండి. అంటే మీరు అనుకోవచ్చు ఇక్కడేమో క్రికెట్ 30 మెంబర్స్ అయ్యి ఫుట్బాల్ 25 అయితే 30 + 25 55 అయిపోయారు కదా, ఆల్రెడీ ఉన్న వాళ్ళే 50 మెంబర్స్ కదా అనుకోవచ్చు. అంటే క్రికెట్ ఆడేవాళ్ళు అన్నవన్నీ 30 మెంబర్స్ క్రికెట్ ఆడతారు, వాళ్ళు ఫుట్బాల్ ఆడకూడదని రూల్ ఏం లేదు కదండి. అంటే వాళ్ళలో కొద్దిమంది ఫుట్బాల్ కూడా ఆడతారనమాట. ఈ 25లోని ఫుట్బాల్ మాత్రమే ఆడేవాళ్ళు కాదు వాళ్ళు. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ప్లే ఫుట్బాల్ అంటే వీళ్ళు క్రికెట్ కూడా ఆడతారు కూడా, ఆడేవాళ్ళు ఉన్నారనేసి అని. ఎక్స్క్లూజివ్లీ ఫుట్బాల్ అని అడగలేము మనం. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ ఆడొచ్చు, అప్పుడప్పుడు క్రికెట్ కూడా ఆడొచ్చు. ఈ క్రికెట్ ఆడేవాళ్ళు ఫుట్బాల్ కూడా ఆడొచ్చు కామన్గా. అలా కామన్గా కొద్దిమంది ఉంటారు, వాళ్ళు ఏంటో తెలియాలి మనకి. అలాంటివి మనం వెన్ డయాగ్రామ్ యూజ్ చేయొచ్చండి. ఎట్లా అంటే సపోజ్ ఐఎమ్ టేకింగ్ 2 సర్కిల్స్ ఇయర్. సో దిస్ ఈజ్ క్రికెట్ అండ్ దిస్ ఈజ్ ఫుట్బాల్. క్రికెట్ ఆడేవాళ్ళు ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఇలా పక్క పక్కన రాసుకున్నా, వీళ్ళందరూ మీలో ఉంటారు. ఓకే అండి, ఈ సర్కిల్లో మొత్తం క్రికెట్ ఆడేవాళ్ళు వస్తారు, కొద్దిమంది కామన్గా ఆడేవాళ్ళు ఇక్కడ ఉంటారు. సో ఐఎమ్ టేకింగ్ ద కామన్ ప్లేయర్స్ యాజ్ ఎక్స్, అంటే క్రికెట్లోనే ఉండేవాళ్ళు ఫుట్బాల్లో ఉండేవాళ్ళు కూడా ఎక్స్గా తీసుకున్నా. బట్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ప్లే క్రికెట్ ఈక్వల్ టు NC ఈక్వల్ 30 అన్నాం. అంటే ఈ సర్కిల్ మొత్తం 30 మెంబర్స్ ఉంటారు, దాంట్లో ఎక్స్ పోయారు అనుకోండి, ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు 30 - X ఉంటారు. ఎందుకంటే NC ఈక్వల్ 30 కాబట్టి 30 ఈ సర్కిల్ మొత్తం. ఆల్రెడీ ఎక్స్ కామన్ తీసుకున్నాం కాబట్టి ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ప్లే క్రికెట్ ఈక్వల్ టు 30 - X. నెక్స్ట్ ఫుట్బాల్ ఈక్వల్ టు 25. ఎక్స్క్లూజివ్లీ ఫుట్బాల్ కావాలనుకోండి, దాంట్లో తీసేయండి. అంటే 25 - X అంటే సర్కిల్ అంతా 25 ప్లేయర్స్ ఉంటారు, దాంట్లో ఎక్స్ కామన్ అయిపోయారు కాబట్టి 25 - X. అయితే కొంతమంది ప్లేయర్స్ ఏమీ ఆడని వాళ్ళు ఉన్నారు, F యూనియన్స్ అంటే ఈ రెండింటిలో ఎక్కడ సంబంధం లేదనమాట. ఈ డిడ్ంట్ ప్లే ఎనీ ఆఫ్ ద గేమ్స్, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్ డిడ్ంట్ ప్లే ఎనీ ఆఫ్ ద గేమ్స్. ఏ గేమ్ ఆడరు వాళ్ళు, ఓన్లీ ఆడియన్స్గా ఉంటారు. అలాంటి వాళ్ళు బయట ఉంటారు కదా. ఇప్పుడు చూడండి ఈ సర్కిల్ మొత్తము అంటే ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు, ఓన్లీ ఫుట్బాల్ ఆడేవాళ్ళు, 2 ఆడేవాళ్ళు, ఏమీ ఆడని వాళ్ళు క్లియర్గా తెలిసారు ఎవరికి వాళ్ళు అనేది. సో అకార్డింగ్ టు వెన్ డయాగ్రామ్ యూ హ్యావ్ టు యాడ్ ఆల్ దీస్.
అంటే 30 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 25 మైనస్ ఎక్స్ ప్లస్ 5 దట్ ఈక్వల్ టు టోటల్ స్టూడెంట్స్ మొత్తం 50 కాబట్టి. సో మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్, add all these. 5 plus 25 30, 30 plus 30 is 60, 60 minus x equal to 50. So minus x equal to 50 minus 60, 60 transposed to other side. So minus x equal to minus 10. Both sides minus and minus cancel, x equal to 10. ఇప్పుడు అర్థమయ్యారు మనకంటే ఒక 10 మెంబర్స్ మాత్రం రెండిట్లోనే చేతులు ఎత్తారనమాట. అంటే వాళ్ళు క్రికెట్ ఆడినప్పుడు చేతులు ఎత్తారు, అలాగే ఫుట్బాల్ ఆడడానికి కూడా హ్యాండ్ రైజ్ చేశారనమాట. రెండు ఆడేవాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు. మరి ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతమంది అంటే 30 మైనస్ 10, 20 మెంబర్స్ ఓన్లీ క్రికెట్ ఆడతారు, ఫుట్బాల్లోకి వెళ్ళరు. సో ఫుట్బాల్లో మొత్తం 25 మైనస్ అంటే ఓన్లీ 15 మెంబర్స్ ప్లే ఫుట్బాల్. ఇది క్లారిటీ. అంటే ఓన్లీ ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ మాత్రమే ఆడేవాళ్ళు, క్రికెట్లో కనపడరు వాళ్ళు. ఓన్లీ క్రికెట్ అంటే క్రికెట్ మాత్రమే ఆడేవాళ్ళు, ఈ సర్కిల్లో ఉంటారు. 10 మెంబర్స్ కామన్, రెండు ఆడతారనమాట. అలా ఆడేవాళ్ళు. ఎక్కడ ఆడని వాళ్ళు ఈ 5 మెంబర్స్. ఇది ఈ టైప్లో మనం ప్రాబ్లం చేస్తామండి. ఇలా ఎక్కువ ఉంటాయి, ఇలా 2 సెట్లు లేకుండా 3 సెట్స్ ఉండేవి కూడా ఉంటాయి. ఏవి ఇచ్చినా ఇలా బిహేవ్ చేయాలంటే ఏమి ఇస్తున్నాడని చూసుకోవడం. అంటే క్రికెట్ అంటే ఓన్లీ క్రికెట్ కాదు వాడు అనేది, క్రికెట్ మొత్తంలో ఉంటుంది. దాంట్లో కామన్ ఆడు ఫుట్బాల్ ఆడేవాళ్ళు కూడా దీనిలో ఉంటారు. N(f) = 25 అంటే దాన్ని క్రికెట్ ఆడేవాళ్ళు కూడా దీనిలో ఉంటారు. అవి మనం కామన్గా అర్థం చేసుకుని ఇలా వెన్ డయాగ్రామ్ బేస్ చేసుకుని ప్రాబ్లం చేయించండి. ఓకే, నెక్స్ట్ దీనిలో ఇంకా గుర్తుపెట్టుకోవాల్సినవి మనం సపోజ్ N(a) యూనియన్ b అన్నాం అనుకోండి. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి అంటే దీని ఫార్ములా N(a) ప్లస్ N(b) మైనస్ నెంబర్ N(a) ఇంటర్సెక్షన్ b అని తీసుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బిలో వచ్చే మొత్తం ఎలిమెంట్స్ ఎన్ని అంటే N(a) ప్లస్ N(b) మైనస్ N(a) ఇంటర్సెక్షన్ b. ఎలా ఇది మైనస్ అన్నాం అనుకోండి, సపోజ్ ఏ అనే సెట్ బి అనే సెట్ తీసుకున్నాం. యూనియన్ అంటే మొత్తం షేడ్ చేస్తాం కదండి, ఇది ఏ ఇది బి. N(a) అనగానే ఏ మొత్తం వచ్చేస్తుంది. అంటే ఏ మొత్తాన్ని షేడ్ చేయాలి, మొత్తం వచ్చేస్తుంది, ఇవన్నీ వచ్చేస్తాయి N(a) అంటే. నెక్స్ట్ N(b) బి అంటే బి మొత్తం వచ్చేస్తుంది, మళ్ళీ ఇలాగ ఏ బి మొత్తం వచ్చేస్తుంది. చూడండి ఈ మధ్యలో 2 సార్లు వచ్చింది, ఓవర్లాప్ అయిపోయింది. అంటే ఏ తీసుకున్నప్పుడు ఈ పార్ట్ వచ్చింది, బి తీసుకున్నప్పుడు ఈ పార్ట్ వచ్చింది. దాన్ని మనం ఎలిమినేట్ చేయాలిగా, ఒకసారి తీసేయాలిగా. సో మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇందుకే N(a) యూనియన్ బికి ఫార్ములా N(a) ప్లస్ N(b) మైనస్ N(a) ఇంటర్సెక్షన్ బి అంటాం. ఇది అటు పట్టుకెళ్ళి అనుకో, ఇది ఇటు వచ్చేసింది అనుకోండి, N(a) ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు N(a) ప్లస్ N(b) మైనస్ N(a) యూనియన్ బి అని కూడా తీసుకోవచ్చు. లేదనుకుంటే ఈ ఫార్ములాని ఇలా కూడా రాయొచ్చు, N(a) మైనస్ బి ప్లస్ N(b) మైనస్ ఏ ప్లస్ N(a) ఇంటర్సెక్షన్ బి అని కూడా రాయొచ్చేమో చూడండి ఒకసారి. N(a) ఇంటర్సెక్షన్ బి అంటే N(a) మైనస్ బి అంటే ఓన్లీ ఏ, N(b) మైనస్ ఏ అంటే ఓన్లీ బి, ప్లస్ N(a) ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఉండేది. సో ఇలా కూడా రాయొచ్చు 3 సెట్స్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇలా ఉందనుకోండి, సపోజ్ N(a)కి మనం ఫార్ములా రాద్దాం అనుకున్నాం అనుకోండి. దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ N(a) మైనస్ బి ప్లస్ N(a) ఇంటర్సెక్షన్ బి. చూడండి సరిపోద్ది. ఏ అనే సెట్ బి అనే సెట్స్ ఉన్నాయి. ఏ మైనస్ బి అంటే ఇది ఏ ఒకటే వచ్చింది, ఇది ఒకటే వస్తుంది. ఏ మైనస్ బి అంటే ఇది ఏ ఇది బి అనుకుంటే, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ కామన్ వచ్చింది, ఇది ఈ మొత్తం ఏ కదండి ఇది. అందుకే N(a)ని ఇలా రాయొచ్చు, N(a) మైనస్ బి ప్లస్ N(a) ఇంటర్సెక్షన్ బి అని. అట్లాగే సపోజ్ N(b) అన్నాం అనుకోండి, ఇది సేమే ఇలా రాయొచ్చు, N(b) మైనస్ ఏ ప్లస్ N(a) ఇంటర్సెక్షన్ బి. అంటే ఇలా ఉంది ఏ అండ్ బీలు, బి ఇదంతా తీసుకోవచ్చు, బి మైనస్ ఏ అంటే, ప్లస్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇది తీసుకోవచ్చు, కంబైన్డ్గా ఎంత బి వచ్చింది. ఓకే అండి, ఇలాంటి ఫార్ములాస్ కొన్ని గుర్తుపెట్టుకుంటే మీకు ప్రాబ్లం చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఓకే అండి, సో ఇది ఓవరాల్గా చాప్టర్ అండి. క్లారిటీ వస్తుంది అనుకుంటాను. థ్యాంక్ యూ అండి. ఇవి కాన్సెప్ట్స్ అన్నీ కూడా 1-2 సార్లు అంటే 1 సార్లు ఫ్రెష్గా చూసే వాళ్ళకి ఎట్ ఎ టైం అర్థం కాకపోవచ్చు. 1-2 సార్లు చూడగానే ఏమవుద్దంటే ఈజీ అర్థం అవుద్ది. మీ క్లాస్లో చెప్పే టీచర్ క్లాస్ కొంచెం బెటర్గా వినగలరు, ఇలా బేసిక్స్ అన్నీ బాగా నేర్చుకుంటే. ఓకే అండి, థ్యాంక్ యూ.